మణిరత్నం గారు దర్శకత్వం వహించిన 'గీతాంజలి' సినిమా అందరూ చూసే ఉంటారు కదా! అప్పట్లో అది చాలా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా అందులోని క్యారెక్టరైజేషన్స్. హీరో క్యారెక్టర్ ఏమో తను చనిపోతానని తెలిసి ఒక కైండ్ ఆఫ్ బాధలో హిల్ స్టేషన్‌కొస్తాడు. అక్కడ గీతాంజలి అనే అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి చాలా అల్లరిగా ఉంటుంది. అండ్ తన చెల్లెళ్ళతో, ఇంకా పిల్లలతో కలిసి ఊరంతా తిరిగేస్తూ ఉంటుంది. అందరిని ఏడిపిస్తుంటుంది. ఎలాంటి ఒక బబ్లీ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్‌ని ఇష్టపడతాడు. తర్వాత ఆ అమ్మాయి కూడా ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతోంది. కొద్ది రోజుల్లో చనిపోతుంది అని తెలిసి షాక్ అవుతాడు. అంటే తను కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసి కూడా ఈ అమ్మాయి ఇంత సంతోషంగా ఎలా ఉండగలిగింది అని అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్తుంది, ఇక్కడ అందరూ ప్రపంచంలో అందరూ ఇవాళ కాకపోయినా రేపైనా చనిపోయేవాళ్ళే. ఇదిగో ఇది చనిపోతుంది, అది చనిపోతుంది, వాడు చనిపోతాడు, వీడు చనిపోతాడు. సో ఎలాగూ పోయేవాళ్ళమే కదా! నేను కొంచెం ముందు పోతాను. సో అందుకే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను అని ఒక ఫిలాసఫీ చెప్తాను. సో ఇది బేసికలీ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ కదా! కొంచెం కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీరు యూట్యూబ్‌లో గాని ఎక్కడన్నా దొరికితే 'మిల్లీ' అనే సినిమా చూడండి. ఇది హృషికేష్ ముఖర్జీ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ వేరు. బట్ బాడీ లాంగ్వేజ్ కానీ, మూడ్ ఆఫ్ ద క్యారెక్టర్ గానీ సేమ్ అలాగే ఉంటుంది. డల్‌గా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. తను చూస్తేనే అపార్ట్మెంట్‌లో పిల్లలందరికీ కొంచెం భయం. ఇలాంటి ఒక క్యారెక్టర్. సో అండ్ అదే అపార్ట్మెంట్‌లో కింద ఉండేటువంటి ఒక బబ్లీ క్యారెక్టర్ జయబాద్రి. పిల్లలందరినీ సాయంత్రం అయితే చాలు వెంటేసుకొని వాళ్ళతో ఆడుకుంటూ, పాడుతూ, డాన్స్ చేస్తూ అసలు మామూలుగా ఉండదు. ఆ క్యారెక్టర్‌ని చూస్తే ఎవరైనా ఇష్టపడతారు. అమితాబ్ బచ్చన్ కూడా ఒక దశలో ఆ క్యారెక్టర్‌ని ఇష్టపడతాడు. అయితే అప్పుడు అతనికి తెలిసేదేంటంటే, ఆ అమ్మాయి క్యాన్సర్ ఉంది. ఆ అమ్మాయి చనిపోతుంది కొద్ది రోజుల్లో అని. కొద్ది రోజుల్లో చనిపోతూ కూడా ఈ అమ్మాయి ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఎలా ఉంది అని ఆశ్చర్యపోతాడు. సో మొత్తం వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ మూడ్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ లవ్ సీన్స్‌లో ఉండే కెమిస్ట్రీ కానివ్వండి, అన్నీ కూడా 'గీతాంజలి' సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నేను చెప్పగలను. మీరు చూస్తే మీరు కూడా చెప్పగలరు. 'గీతాంజలి' సినిమాకి ప్రధానమైనటువంటి ప్రేరణ 'మిలీ' సినిమా నుంచి దొరుకుంటుంది మణిరత్నం గారికి అని. అండ్ ఒక సీన్ అయితే 'గీతాంజలి' సినిమాలో రాత్రి ఆ అమ్మాయికి నిద్ర పట్టదు. వాళ్ళ నాన్నగారి రూమ్‌కి వెతుక్కుంటూ వెళ్తుంది. రూమ్ తలుపు తీస్తుంది. భయమేస్తుంది నాన్న అని నాన్న పక్కన పడుకుంటుంది చూసారా? చాలా ఎమోషనల్ సీన్ అది. అలాంటి సీన్, అలాంటి సోల్‌తో 'మిలీలో' కూడా ఉంటుంది. జయబాద్రి వాళ్ళ నాన్నని రాత్రి వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి పడుకొని భయమేస్తోంది నాన్న అనంటే, వాళ్ళ నాన్న ధైర్యంగా, ఓదార్పుగా దగ్గరికి తీసుకుంటాడు. మనందరికీ కళ్ళలో నీళ్ళొస్తాయి. ఆ సీన్ చూసినా, ఈ సీన్ చూసినా. సో ఒక్కసారి మీరందరూ 'మిలీ' అనే సినిమాని మళ్ళీ చూస్తే విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్. అంటే ఒక సినిమా మంచి సినిమాని చూస్తే వచ్చే ప్రేరణ, 'మిలీ' సినిమాని చూస్తే వచ్చిన ప్రేరణ 'గీతాంజలి' అని నాకనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.